నమస్కారం సార్. నమస్తే అండి. తాజాగా ఏ సర్వే చూసినా అది జాతీయ సర్వే కానివ్వండి లేదా ప్రాంతీయ సర్వే కానివ్వండి, ఏ సర్వే చూసినా కానీ టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి దీని ప్రభంజనం ఖాయమని చెబుతున్నాయి. అయితే మరో పక్క దీన్ని వైఎస్ఆర్సీపీ కొట్టిపడేస్తుంది. అవన్నీ కూడా కల్పిత సర్వేలు లేకపోతే ఫేక్ సర్వేలు లేకపోతే ఎవరో ప్రలోభితం చేయటం వల్ల చేసిన సర్వేలు అని చెప్పి వైసీపీ కొట్టిపడేస్తున్న సర్వేలు. సో ఏమంటారు, నిజంగా ఈ సర్వేలన్నీ వచ్చే ఎన్నికల్లో నిజమయ్యే అవకాశం ఉందంటారు లేదా వైసీపీ చెప్తున్నట్టు ఫేక్ సర్వేలు అంటారా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేషనల్ జాతీయ సంస్థలు, జాతీయ ఛానల్స్, జాతీయ సంబంధించినవి. సో ఈ ఛానల్స్ని ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలామంది వ్యూవర్స్ ఉంటారు. ఇవన్నీ కూడా ఎంతో కొంత కొలమానం, కొలబద్ధత ప్రకారం, కొన్ని క్వాలిటీస్ ప్రకారం వాళ్ళకి కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. సో మేబీ ఎక్కడో ఒకళ్ళిద్దరైనా ప్రలోభాలకు లొంగవచ్చు, కానీ దగ్గర 11 ఛానల్స్, సో ఏవైతే ఉన్నాయో సిబిఐఎన్ ఉందో, ఇది ఉందో, సో పాయనీర్ ఆఫ్ పాలిటిక్స్ ఉందో, ఇవన్నీ ఉన్నాయో చాలా ఈ సంస్థలన్నీ కూడా చేశారు. మ్యాక్సిమం వేళ్ళలో కొంతమంది 23 స్థానాలు చెబుతున్నారు, లీస్ట్ వచ్చి 17 స్థానాలు చెబుతున్నారు పార్లమెంట్కి, ఓన్లీ పార్లమెంట్కి. వీళ్ళు దేశవ్యాప్తంగా చేశారు. ఇదేదో ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కూటమి డబ్బులు ఇచ్చి చేయించుకున్న సర్వే కాదు కదా, మొత్తం ఎంటైర్ నేషన్ వాళ్ళ ఇంట్రెస్ట్తో చేసింది అది. సో చేసినప్పుడు ఆ పరిశోధనలో మన ఏపీ పాలిటిక్స్లో ఎస్పెషల్లీ ఓన్లీ ఎంపీ సీట్స్ వరకు, పార్లమెంట్ సీట్స్ వరకు వీళ్ళు మ్యాక్సిమం 23 స్థానాలకు ఇస్తున్నారు. సో మినిమం 17 స్థానాలకు ఇచ్చారు. అదేగా వైఎస్ఆర్పీకి ఏమో మినిమం 2 స్థానాల నుంచి మ్యాక్సిమం 8 స్థానాల వరకు వీళ్ళు ప్రొజెక్ట్ చేశారు. సో వీళ్ళని ప్రభావితం చేయగలిగే అంత శక్తి లేకపోతే అంత ప్రభావితం అయ్యే వాళ్ళకి ఉన్న అనడం అన్నది మొత్తం మనం అతిశయోక్తి. అది ఆ విధంగా మనం చేయడం కష్టం. సో ఇది కేవలం రాజకీయ దురుద్దేశం ఆపాదించి చేస్తున్నారు. ఈవెన్ మనకు ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ అండి. సో 6 నెలల క్రితం వరకు కూడా బీఆర్ఎస్ఏ మళ్ళీ 3వ అధికారంలోకి వస్తుంది అనుకున్నప్పుడు, సో ఇంకా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే టయానికి, సో ఇంకొక 30 డేస్ 40 డేస్ టయానికి ఆల్మోస్ట్ ఈ నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది, కాంగ్రెస్ రాబోతుందంటే కూడా చాలామంది కొట్టిపారేశారు. ఈవెన్ బీఆర్ఎస్ నాయకులు కూడా నమ్మలేదు, ఈవెన్ చాలామంది స్వపక్షంలో కూడా నమ్మలేదు. సో కానీ అన్యూన్యంగా పుంజుకున్న కాంగ్రెస్ ఇక్కడ అధికార పీఠాన్ని చేజిక్కోవడం జరిగింది. సో అదేవిధంగా ఆంధ్రాలో కూడా డెఫినెట్గా ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి కూడా ఎంపీ స్థానాల్లో వాళ్ళు అనుకున్నట్టుగానే గణనీయమైన స్థానాలు సాధించి చాలా ముఖ్య పాత్ర పోషించబోతున్నారు వీళ్ళు సెంట్రల్లో. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా ఏదో కొద్దిసేపటి క్రితం కొన్ని ఛానల్ పేరుతో ఒక ఫేక్ సర్వేని అయితే విడుదల చేస్తే ఆ ఛానల్స్ అన్నీ కూడా ఖండించినట్టుగా కూడా ఒక వార్త వచ్చింది. అంటే ఈ సర్వేలను చూసి భయపడి వాళ్ళు కూడా ఏదో మాకు మెప్పు ఉందని చెప్పే ప్రయత్నంలో ఎలాంటి ఫేక్ చేశారని అనుకోవచ్చా? 100% కదండి. దాదాపు 5 ఛానల్స్ పేరు మీద చేశారు ఫేక్. అదే 100%. సో మీరు చూసారు కదా ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెటర్ హెడ్స్ మీద, లేకపోతే నేషనల్ డిఫెన్స్ లెటర్ హెడ్స్ మీద, నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పేరు మీద ఎన్ని బెజ్జల కుమారుడు జూనియర్ బెజ్జల ఎన్ని టక్కుటమారా విద్యలు చేస్తున్నాడో ఇవన్నీ చూసాం కదా. అవసరమైతే వాళ్ళ సాక్షిని ఎవడూ విశ్వసించట్లేదని ఈటీవీ మీద ఒక లెటర్ రిలీజ్ చేస్తున్నారు, ఏబిఎన్ మీద చేస్తున్నారు, TV5 మీద చేస్తున్నారు. సో ఈ విధంగా ఇప్పుడు నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయారు వీళ్ళు. సో వీళ్ళ స్కామ్స్ అన్నీ కూడా నేషనల్ లెవెల్స్కి వెళ్ళిపోయినాయి. సో ఇక్కడ ఎవరు విశ్వసించట్లేదని చెప్పి, సో అట్లీస్ట్ ఎక్కడో మన జనాలకి తెలియని ఊరు పేరు తెలియని లేకపోతే ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంస్థల పేర్లు చెబితే అప్పుడైనా నమ్ముతారని చెప్పి ఈ మధ్య ఇంకా ఆ దిశగా అడుగులు వేశారు వీళ్ళు. సో ఓవరాల్గా ప్రజానాడు ఎలా ఉందంటారు? సర్వేల సంగతి కాసేపు పక్కన పెడదాం. మీకు గ్రామ స్థాయిలోనో లేకపోతే మీ ఫ్రెండ్స్, మీకు సర్కిల్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? అసలు ఈ ప్రభుత్వం వస్తుందనా లేదనా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందనా, ఏమంటున్నారు మీతో మాట్లాడినప్పుడు? ప్రజలు అయితే డెఫినెట్గా మార్పు కోరుకుంటున్నారు సార్, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎక్కడా కూడా ప్రజలు సుఖంగా 2 వీలర్ మీదో 4 వీలర్ మీద ట్రావెల్ చేయడానికి రోడ్లు లేవు. ఎక్కడ చూసినా గొతుకుల రోడ్లు, అన్ఎంప్లాయ్మెంటు, ఎక్కడ చూసినా కూడా అన్ఎంప్లాయ్మెంటు, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. దగ్గర 30,000 పైచీలకు మహిళలకు కనపడకుండా పోయారు. బయటికి వెళ్ళిన ఆడబిడ్డ ఇంటికి తిరిగి రావడానికి గగనమైపోతుంది. ఈ యొక్క గంజాయికి, ఈ మత్తు పదార్థాలకి బానిస అయిపోయిన యువత అమ్మాయిలు కాలేజీకి వెళ్ళి అమ్మాయిలు కానీ, బయట పనులకు వెళ్ళి అమ్మాయిలు కానీ వేధించడం పరిపాటి అయిపోయింది. సో కాబట్టి ప్రజలు మాత్రం డెఫినెట్గా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా మీకు ఎంప్లాయ్మెంట్ లేదు, సంపద సృష్టించే విధానమే లేదు, సంపద సృష్టించబడట్లేదు మీకు. సో ప్రజలు మాత్రం మార్పు మాత్రం కోరుకుంటున్నారు.
ఒక సుస్థిరమైన ప్రభుత్వం, శాంతి భద్రతలను కాపాడే ప్రభుత్వాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజున ఇన్ని రకాలుగా ఈ గులకరాయి వ్యవహారం కానీ ఇవన్నీ కూడా సో ఎలాగైనా సరే ప్రజల సానుభూతి పొందాలి, మసిపూసి మారేడుకాయ చేయాలనే ఉద్దేశం తప్పించి ఎక్కడా కూడా వీళ్ళలో చిత్తశుద్ధి లేదు. పోనీ చేసిన తప్పులు సరిదిద్దుకుందామనే ఆ దిశగా కూడా వీళ్ళు ఆలోచించట్లేదు. తప్పు మీద తప్పు శిశుపాలుడు చేసినట్టుగా తప్పు మీద తప్పు చేసుకుంటా పోతున్నారు. ఇంకా ప్రజలు ఓటరే ఆయుధంతో వీళ్ళని పవర్ని కట్ చేయాలని చెప్పి ప్రజలకు సిద్ధంగా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ప్రభావం ఏమీ లేదంటారా? ఆయన నేను బటన్ నొక్కాను, ఈసారి నాకు ఓటు నొక్కండి అని చెప్పి ఆయన ప్రతి సభలో చెప్పేది అదే. సంక్షేమ పథకాల ప్రభావం కాస్తో కూస్తో ఉందండి, పూర్తిగా లేదని చెప్పం. కానీ మెజారిటీ పీపుల్ ఏంటంటే వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ అయ్యారు. ఎప్పుడైతే ఇతను మొత్తం ఆస్తులన్నింటినీ ఆస్తులను కుదవబెట్టేసేసి ఎక్కడ అప్పులు దొరికితే అక్కడ ఎక్కడ అప్పులు దొరికితే అప్పుడు ఎక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చి ఇతను పంచుడు మొదలుపెట్టిన తర్వాత ప్లస్ రెండవది ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క మన స్థిర ఆస్తులు అమ్మకం విషయంలో కానీ కొనడం విషయంలో కానీ అతను తీసుకొచ్చిన కొత్త చట్టం ఏది మనకు సంబంధించిన పాస్బుక్లు ఉండవు, మనకు సంబంధించిన దానికి సంబంధించిన ఎటువంటి డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండవు. సో మొత్తం కంప్లీట్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఏదో జిరాక్స్ కాపీ ఇస్తారంట. సో రేపు పొద్దున్న మీరే ఏదైనా మీకు మీ ఇంటి స్థలానో లేకపోతే మీ యొక్క పొలానో కుదవబెట్టి మీ బిడ్డలు చదువుకో పెళ్ళికో ఏదైనా 10 రూపాయలు తీసుకోండి అంటే జిరాక్స్ కాపీ తీసుకెళ్తే ఎవడైనా అప్పిస్తాడండి? ప్లస్ వీటన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు. సో ఈ విధంగా ఏంటంటే రేపొద్దున మళ్ళీ ఇంకొకసారి ఈ వ్యక్తి అధికారంలోకి వస్తే ఇప్పటికే రాష్ట్ర సంస్థలు కానీ రాష్ట్ర ఉన్న వనరులు కానీ అన్నీ కూడా డ్రైన్ అయిపోయినాయి, అన్నింటిని కుదవబెట్టేశారు. ప్రతి దాన్ని కూడా వీళ్ళు అప్పులు కుప్పగా మార్చేశారు రాష్ట్రాన్ని. సో రేపొద్దున్న మన ఆస్తుల పరిస్థితి ఏమిటి? ఇప్పటికే ఎన్నో ఆస్తులు అన్యాగ్రత అయిపోయినాయి. ఎంతోమంది అమాయకులు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో పాపం. వాళ్ళ ఆస్తులు ఉన్న 1/2 ఎకరం 2 సెంట్లు 3 సెంట్లు కూడా వీళ్ళు కబ్జాలు చేసేసి కుటుంబాలే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. సో ప్రజలైతే ఒక భయానక ధోరణికి వెళ్ళిపోయారండి. ప్రజలైతే చాలా భయభ్రాంతులు అయిపోయారు. రేపొద్దున మరొక్కసారి ఇతను వస్తే మన పరిస్థితి ఏంటి? మీ గోచి తీసి మీకు అమ్ముతాడు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మీ గోచి లాక్కుని మీ గోచే మళ్ళీ మీకు అమ్ముతాడు. సో కాబట్టి ఇక మళ్ళీ వీళ్ళని విశ్వసిస్తారు, ప్రజలు అధికారంలోకి తీసుకొస్తారు అనేది కళ. అది తెలిసేసారి ఇన్ని రకాల నాటకాలకి తెరలైపోయారు, ఇన్ని డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఏదో విధంగా డైవర్ట్ పాలిటిక్స్ చేయడం కోసం ఇటు ప్రతిపక్షాలు వేగంగా దూసుకుపోతున్నాయి ప్రచారంలో. సో వాళ్ళకి రోజు రోజుకి ప్రజాదరణ కూడా చాలా వెల్లువెత్తుతుంది. సో దాన్ని డైవర్ట్ చేయడం కోసమే మళ్ళీ కొత్తగా మొదలైంది ఈ గులకరాయి రాజకీయం. ఆఫ్టర్ ఆల్ ఒక గులకరాయితో ఎంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నారో చూడండి. అమాయకుల్ని భయభ్రాంతులను చేస్తూ పసిబిడ్డలను తీసుకెళ్ళి వాళ్ళని బెదిరించి వాళ్ళ చేత స్టేట్మెంట్లు ఇప్పిస్తూ ఇది నీచం, నికృష్టం. సో కాబట్టి ప్రజలు ఇప్పటికైనా సరే పూర్తిగా కళ్ళు తెరిచి, మీరు ఇందాక మాట అన్నారు, ఈ యొక్క పథకాలకి అందరూ ఆకర్షితులు అవుతున్నారా లేకపోతే కొంతమంది అన్నారు. ఎస్, కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా తెలుసుకొని ఈవెన్ ఇతనికి ఒక్క సింగిల్ సీటు కూడా ఇవ్వకూడదని, సింగిల్ ఓటు కూడా వేయకూడదని మీ ద్వారా నేను ఆంధ్ర ప్రజానీకానికి అభ్యర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను.